హలో అందరికీ. దిస్ ఈజ్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే సండే రోజు. ఇంట్లో అయితే దోస రుబ్బు, ఇడ్లీ రుబ్బు ఏం ప్రిపేర్ చేయలేదు. నేనైతే ఇలా చేస్తాను అప్పటికప్పుడే. 1 కప్పు గోధుమ పిండిలో హాఫ్ కప్పు రాగి పిండి తీసుకుని దోస బ్యాటర్ లాగా అయితే లూజ్‌గా కలుపుకుంటాను వాటర్ పోసుకుంటూ. చిటికెడు సోడా ఉప్పు యాడ్ చేస్తాను. టేస్ట్‌కి తగ్గట్టు 1 స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. కొంచెం జీలకర్ర. మీరు కావాలంటే క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మొత్తం కలిసేలా కలుపుకొని అరగంట పాటైతే పక్కన పెట్టేసుకుని ఇలా దోసలైతే వేసుకున్నాను. సింపుల్ అండ్ టేస్టీ, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సండే రోజైతే మా వారికి 4 అవర్స్ అయితే వర్క్ ఉందని ఆఫీస్‌కెళ్లారు. 6-10 వరకు. క్యాంటీన్‌లో అయితే ఉప్మా పెట్టారంట, నచ్చలేదంట. ఇంటికొచ్చిన తర్వాత ఇలా దోసలైతే వేసి పెట్టాను. వస్తూ చికెన్ కూడా తెచ్చారు. తను చాలా వీడియోస్‌లో చికెన్ అయితే కాల్చిన కోడే స్కిన్‌తో తెచ్చుకుంటారని. చికెన్ అయితే 3 ఆర్ 4 టైమ్స్ వాటర్‌లో క్లీన్ చేసుకొని చికెన్ ఫ్రై కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్న ఈ చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం అయితే ఒక బౌల్‌లో తీసి డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటాను. మాకెప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఆ చికెన్‌ని మళ్ళీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఈ చికెన్ ఫ్రై రెసిపీ అయితే డీటెయిల్‌గా ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఈ చికెన్ ఫ్రై రెసిపీ నా ఫ్రెండ్ దగ్గరే నేను నేర్చుకున్నాను. తనతోనే ఒకసారి వీడియో తీసి అప్పుడు అప్లోడ్ చేస్తాను. చికెన్ ఫ్రై రెసిపీ అయితే. తను చేసే ఈ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఎవరు చేసినా, నేను చేసుకున్నా ఆ టేస్ట్ నాకు రాదు. తనదే నచ్చుతది నాకు. నాకు నచ్చితే అంతే. ఇంకెవరు చేసినా తినలేను. తనదే తింటాను ఇష్టంగా. మీరు అంతేనా? కామెంట్ చేయండి. తన దగ్గరికెళ్ళినప్పుడు ఈ రెసిపీ చేయించి కన్ఫర్మ్‌గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మంచిగా జీడిపప్పేసి చికెన్ ఫ్రై అయితే రెడీ చేసేసాను. ఈ చికెన్ ఫ్రైకి రసం కానీ, పప్పుచారు గానీ ఉంటే చాలా బావుంటుంది. కానీ మా వారు ఉత్తగానే తింటా అన్నారు వైట్ రైస్‌తో పాటు. మా లంచ్ అయితే సండే రోజు వైట్ రైస్, చికెన్ ఫ్రై చాలా బావుంది. ఇంకా సండే రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఆ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. థాంక్ యూ.